హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇదైతే మా బాబు బర్త్‌డే ఫుల్ వ్లాగ్ అండి. ఇంకా ఈ బాక్సెస్ ఏంటంటే టీచర్స్ కోసం ఇలా ప్యాక్ చేస్తున్నాము. 2 స్వీట్స్ అలాగే 2 చాక్లెట్స్ అయితే పెట్టాము ఈ బాక్సెస్‌లో. పిల్లలకి జలుబు చేస్తుందని మేడం వాళ్ళు చాక్లెట్స్ అయితే వద్దన్నారండి. అందుకే ఇలా రాగి జోవార్ కుకీస్ ఇంకా మొనాకో బిస్కెట్స్ అయితే తీసుకెళ్ళామండి కేక్‌తో పాటు పిల్లలకి. కొత్తగా ఈ ప్రీ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఏంటబ్బా! ఎందుకు అనుకుంటున్నారా? యాక్చువల్‌గా బాబు డైలీ ఇంటికొచ్చినప్పుడు చెప్తుంటాడండి. నా హ్యాపీ బర్త్‌డేకి మా ఫ్రెండ్స్ అందరూ క్లాప్స్ కొడతారు. నాకు హ్యాపీ బర్త్‌డే చెప్తాడు అని అంటుంటాడు. సో, తన హ్యాపీనెస్‌ని పాడు చేయడం ఇష్టం లేక ఇలా ముందు రోజు తన కోసం అని చెప్పేసి ఇలా ప్రీ బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే స్కూల్‌లో చేశామండి. ఇంకా ఇక్కడ వాళ్ళ మ్యామ్ తనకి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చారు. పిల్లలందరితో చాలా బాగా ఎంజాయ్ చేశాడండి స్కూల్‌లో. ఇదైతే బర్త్‌డే రోజు తీసిన వీడియో. ముందుగా బాబు దగ్గర ఇలా ఇంట్లో దీపం అయితే వెలిగించేసానండి. తర్వాత ఫస్ట్ మా ఇంటి దేవుడైన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాము. అక్కడ వీడియో తీయలేదు. తర్వాత సాయిబాబా దగ్గరికెళ్ళానండి. లాస్ట్‌లో సండే వచ్చింది కదా! మా ఊరి గ్రామదేవత అయిన తాళ్ళమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. తర్వాత ఇంకా ఈవినింగ్ బర్త్‌డే పార్టీకి ఇలా ఇవన్నీ తెచ్చుకొని ఇంట్లో మేమే చేసుకున్నామండి ఈ డెకోర్ అయితే. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి మా ఫాదరు, ఇంకా మా హస్బెండ్ హెల్ప్‌తో ఇలా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. లుక్ ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. ఇంకా బర్త్‌డే అంటేనే మెయిన్ పిల్లలది కదా! అందుకని చెప్పేసి పెద్దవాళ్ళనెవ్వరిని పిలవలేదండి. జస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా ఇంటి పక్కన ఉండే పిల్లలందరినీ పిలిచానండి. పిల్లలందరి మధ్యలో ఇలా బాబు బర్త్‌డే సెలబ్రేషన్స్, సెకండ్ కేక్ కటింగ్ అని చెప్పొచ్చు. ఇలా కేక్ కటింగ్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. ఇలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పిల్లలకి కేకు, సమోసా, చాక్లెట్స్ అవన్నీ ఇచ్చి పంపించేసాము. ఇంకా కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. ఇంకా బాబుని విష్ చేసిన అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి. మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి మా బాబుకి. ఇంకా నైట్ డిన్నర్ ఇలా రోటీ కర్రీస్‌తో అయితే కంప్లీట్ చేసేసాము.